బ్రేకింగ్ న్యూస్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ వాటర్ బాటిళ్లతో కొట్టుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని వారించారు. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెప్తూ వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వం విషయాలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ అనడంతో శ్యామ్ నాయక్ కు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఇది తీవ్ర రసాభాసకు దారితీసింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ వాటర్ బాటిళ్లతో కొట్టుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని వారించారు. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెప్తూ వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వం విషయాలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ అనడంతో శ్యామ్ నాయక్ కు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఇది తీవ్ర రసాభాసకు దారితీసింది. అప్పుడు రాజకీయం బయట మాట్లాడండి, ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అయితే రసాభాస చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది వాటర్ బాటిళ్లతో దాడి చేసుకునే వరకు కూడా వెళ్ళింది. అయితే జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల రైతు వేదికలో ప్రభుత్వం అధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అధికారులతో పాటు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదు అని అనగా ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని చెప్పేసి ఎమ్మెల్యే కోవా లక్ష్మి అయితే ఆయనను వారించడం జరిగింది. అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఏమి చేశామని చెప్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులను చెప్పొద్దని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అయితే వారించడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ విషయాలు ఈ అధికారిక కార్యక్రమాలు ఎందుకు మాట్లాడుతున్నారని అనడంతో శ్యామ్ నాయక్ కోవా లక్ష్మికి మధ్య మాటల యుద్ధం జరిగింది. మాట పెరిగి అది తీవ్ర రసాభాసకు దారి తీసింది. అయితే ఈ మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇది తీవ్రతరమై వాటర్ బాటిల్ విసురుకునేంత వరకు కూడా వెళ్ళిందని అయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కోవా లక్ష్మి శ్యామ్ నాయక్ పైన వాటర్ బాటిల్ విసిరేయడం అయితే జరిగింది. ఇర్ఫాన్, ఇప్పటికే చూసుకుంటే ఇటు కోవా లక్ష్మి ఒక్కసారిగా కూడా అతనిపై బాటిళ్లతో దాడికి పాల్పడింది. కాబట్టి దీనికి సంబంధించి ఇద్దరు కూడా ఒకటే పార్టీకి చెందిన నేతలు. సో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అంటే లైక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వరకు వెళ్లే అవకాశం ఉంటుందనుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి. కోవా లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటు శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే కోవా లక్ష్మి గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులను వివరించే క్రమంలో ఒక్కసారిగా శ్యామ్ నాయక్ అది చెప్పవద్దని చెప్పేసి అడ్డు తగిలగా ఈ క్రమంలోనే మాటల యుద్ధం అయితే జరిగినట్టుగా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కోవా లక్ష్మి. అయితే శ్యామ్ నాయక్ అధికార పార్టీకి చెందినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో రెండు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు ఆధిపత్యాన్ని చూపించే క్రమంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ ఇర్ఫాన్.
మాట్లాడండి, ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది.